యూదా రాజ్యమును రెహబాము మొదలుకొని సిద్కియా రాజు వరకు 20 మంది రాజులు పరిపాలించిరి. ఈ క్రమములో యూదా రాజ్యమునకు 18వ రాజుగా ఉండిన యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజ్యముపై దాడి చేసి రాజవంశీకులలో బహుసుందరులను ప్రజ్ఞగల వారిని బబులోను చెరకు కొనిపోయెను. అంతేకాక సొలొమోను నిర్మించిన మొదటి మందిరములో అనగా దేవుని ఆలయములో అతి శ్రేష్టమైన వస్తువులను నెబుకద్నెజరు తీసుకొని పోయి షీనారు దేశములో తన దేవతాలయములో ఉంచెను. వీరిలో ముఖ్యులు ప్రవక్త అయిన దానియేలు మరియు అతని స్నేహితులైన షడ్రక్ మేషక్ అబెద్నగో అనువారు ఈ ముట్టడిలో నిలిచిరి. యెహోయాకీము తరువాత యెహోయాకీను ఏలుబడిలో రెండవసారి నెబుకద్నెజరు ముట్టడి వేయగా మరికొందరిని బబులోను చెరకు ఈ నెబుకద్నెజరు కొనిపోయెను. వారిలో ముఖ్యులు ప్రవక్త అయిన యెహెజ్కేలు మరియు ఎస్తేరు గ్రంథమందు ప్రస్తావించబడిన మొర్దెకై అనువారు. ఆఖరిగా రాజైన సిద్కియా ఏలుబడిలో బబులోను రాజైన నెబుకద్నెజరు మూడవసారి ముట్టడి వేసి యెరూషలేములో ఉన్న సొలొమోను కట్టిన మొదటి మందిరమును అతడు ధ్వంసము చేసెను. ఈ విధముగా బబులోను రాజైన నెబుకద్నెజరు 3 సార్లు యూదా రాజ్యముపై ముట్టడి వేసి నాశనము చేసెను. మరొక వైపు 10 గోత్రములు కలిగిన ఇశ్రాయేలు రాజ్యము. వీరిని యెరోబాము మొదలుకొని హోషేయ రాజు వరకు 19 మంది రాజులు పరిపాలించిరి. వీరు ఘోరమైన విగ్రహారాధన చేసి దేవునికి విరోధముగా పాపము చేసిరి గనుక దేవుడు వీరిని అష్షూరు రాజుల చేతికి అప్పగించెను. ఈ 10 గోత్రముల వారు అష్షూరు చెరలో బందీలుగా ఉండిరి. ఈ విధముగా 2 గోత్రములు గల జనాంగమైన యూదా రాజ్యము వారు బబులోను చెరకు కొనిపోబడగా వీరికంటే కొన్ని సంవత్సరముల మునిపే 10 గోత్రములు గల జనాంగమైన ఇశ్రాయేలు రాజ్యము వారు అష్షూరు చెరకు కొనిపోబడెను. చెరకాలము ముగిసిన తరువాత జరిగిన సంగతులను దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.